ఎట్ ఏ టైం 650 వరకు మనకు డిఫరెన్సియేషన్ వస్తుంది. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 1000 కోట్ల లాభం వచ్చే మూవీ ఉందనుకో, అది డిప్రిసియేషన్ తోని 350 రూపీస్ కాబట్టి అరౌండ్ అంటే 350 crores వస్తుంది అంతే. అంటే దగ్గర దగ్గర 650 నుంచి 700 కోట్ల రూపాయల నష్టం జరిగే వాటిల్లుతుంది. కాబట్టి ఏంటిదంటే ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అనేది సినిమా మీద దెబ్బ అనేది చాలా వరకు కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే 1000 కోట్లు ఎక్కడ, 350 కోట్లు ఎక్కడ. అంటే బెనిఫిట్ షోస్ కానీ రేట్లు పెంచుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే సినిమా అనేది చాలా వరకు నష్టాలలో కూరుకపోతుంది. కాకపోతే ఒకవేళ మంచి చిత్రాలు కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి కానీ సంబంధించి, మనకు మోటివేషన్ కి సంబంధించి అలాంటివి ఒకవేళ సినిమా భారీ బడ్జెట్ స్థాయి సినిమాలు వస్తే వాటికి మాత్రం 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పెంచుకునే అవకాశం కనుక కనిపించినట్టయితే సినిమా వల్ల కొంచెం వరకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోతే ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు అనేది ముందుకు రాదు. అది చాలా వరకు నష్టపోయే అవకాశం కలుగుతుంది. కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం కొద్దో గొప్ప సహాయం గనక చేసినట్టయితే 100 రూపాయలు 150 రూపాయలు పెంచుకోవడానికి గనక ఒకవేళ సహకరిస్తే అప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలను ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా సంక్రాంతికి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం కనుక గమనించినట్టయితే హైప్ అనేది పరంగా గమనించినట్టు రామ్ చరణ్ కాబట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి హైప్ వస్తుందని అనుకోవచ్చు. ఇంకా ఏమేమి మూవీస్ ఉన్నాయి నాకైతే ప్రజెంట్ మహారాజ్ బాలకృష్ణది, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ది. ఎప్పుడు బాలకృష్ణ కాబట్టి ఎప్పుడు హిట్ కొడతాడు కాబట్టి నా ఐడియా ప్రకారం బాలకృష్ణ అని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ రామ్ చరణ్ మీద కూడా చాలా మందికి హోప్స్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే మీరు అనుకున్నంత స్థాయిలో మాత్రం బడ్జెట్స్ అయితే రావు. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అయితే పాసిబుల్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి టికెట్ షోస్ పెంచుకోవడానికి అయితే అవకాశం కల్పించదు. అదే లాస్ట్ అంటే 350-400 వరకు మీరు ఏఎంబి మాలో చూసినట్టయితే 500-550 ఉంటది లాస్ట్. అంతకు మించి పెంచుకోవడానికి అయితే అవకాశం దిల్ రాజు ఎంత అన్నా కూడా ఆల్రెడీ ఇన్సిడెంట్ ఇప్పుడే అయింది కాబట్టి పెంచుకోవడానికి అయితే స్కోప్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడే సమయం అనేది వచ్చింది. ఇప్పుడు టికెట్లు రేట్లు కనుక పెంచినట్టయితే మళ్ళీ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి టికెట్లు రేట్లు అనేది మాక్సిమం పెంచరు. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు ఏమన్నాడంటే అది ఒక చిన్న విషయము, దాని గురించి మేము మాట్లాడలేము. అది ఒక చిన్న విషయమే కానీ ఆ విషయం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఇన్సిడెంట్ జరగడానికి మూల కారణమైనది. ఇప్పుడు మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ అందరు యావరేజ్ గా ఒక 300 crores తీసుకున్నాడు. ఒక 1% ఇచ్చిన 3 crores ఇస్తే ఏమవుతుంది ఆ కుటుంబానికి అన్న ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి 25 lakhs అనేది అనౌన్స్మెంట్ చేసారు. అది ఎంతవరకు న్యాయం అనేది అందరు ప్రజలు చూసిర్రు. కాబట్టి అందరు స్పందించేసరికి ఆయన ఏం చేసిండు, ఇప్పుడు 2 crores అనేది అట్లా చెప్పిండు. కాబట్టి నేను ఏంటిదంటే ఇప్పుడైతే పెంచుకోవడానికి అయితే చాలా వరకు అవకాశాలు అంటే తక్కువ. పెంచుకున్నా కూడా అంత భారీగా పెంచడానికి అయితే అవకాశాలు లేదు. 100 నుంచి 150 రూపాయలు బడ్జెట్ సినిమా కదా, మరి లాస్ అయినా గేమ్ చేంజర్ లాస్ అనే దాన్ని బట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు నిర్మాతలు కానీ హీరోస్ కానీ వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్లు ఏమైనా తగ్గించుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా చూసుకొని వాళ్ళ రెమ్యూనరేషన్లు ఏమైనా తగ్గించుకుంటే ఆ సినిమా బాగుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెమ్యూనరేషన్ తీసుకుంటాం, మీరు టికెట్ల రేట్లు పెంచుకున్నా పెంచుకోకపోయినా పర్వాలేదు, మాకు దాంతో సంబంధం లేదు, నిర్మాతతో మాకు సంబంధం లేదు అనుకొని హీరోలు కనుక వ్యవహరించినట్టయితే మా రెమ్యూనరేషన్లు మాకు ఇవ్వాలి. యాక్టర్స్ కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా గమనించినట్టయితే నిర్మాత అనేది లాస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెంచుకోవడానికి అయితే అవకాశం కల్పించట్లేదు. కాబట్టి ఇప్పుడైతే నిర్మాత అనేది చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల నెగిటివిటీ ఏమవుతుంది అంటే, ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తీద్దామంటే 1-10 సార్లు అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటి నుండి పాన్ ఇండియా మూవీస్ అనేది రావడం అనేది చాలా వరకు కష్టమవుతుంది. ఎందుకంటే టికెట్ రేట్స్ పెంచుకోకపోతే వాళ్ళకైతే అమౌంట్ అయితే రాదు. ఏ నిర్మాత అయినా 1 నుండి 10 రోజులలోనే అతను తీసిన సినిమా యొక్క కలెక్షన్లు రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటిదంటే ఈ ఓటీటీ నుండి వచ్చే ప్లాట్ఫామ్ నుండి అయినా కానీ, మీరు శాటిలైట్ కి రైట్స్ కానీ దాని యొక్క రైట్స్ కానీ గమనించి మొత్తం ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన తీసుకున్న బడ్జెట్ మళ్ళీ రిటర్న్ అనేది 10 days లోపల రావాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీని పరంగా గమనించినట్టయితే రేట్స్ అనేది పెంచుకోవడానికి సౌలభ్యంగా ఉంటే ఒక 100 నుంచి 150 రూపాయలు అది అందరికీ ఆమోదమే. కాకపోతే 100 నుండి 150 కంటే ఎక్కువ రేట్స్ పెంచుతామంటే అందరూ దానిపైన మాత్రం తిరగబడే అవకాశం ఉంది ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు చూసిర్రు మీరు ఆల్రెడీ రేట్లు పెంచినప్పటికీ అల్లు అర్జున్ అనేది 25 lakhs అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి అందరికి చాలా వరకు బాధ అనిపించింది. ఇప్పుడు 2 crores అయింది, చాలా వరకు ఇప్పుడు ఓకే అట్లా.